హాయ్ ఆల్, ఈరోజు సోన్మర్గ్కి వెళ్తున్నాము. సో ఆ క్లైమేట్ మొత్తం బాగుండాలని కోరుకుంటున్నాం. మార్నింగ్ నుంచి అయితే పెద్ద వర్షంగా ఏం లేదు, బాగానే ఉంది క్లైమేట్. సో ఇలానే ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ మేము ఇల్లు తీసుకోవడానికి ఈ గార్డెన్ చూసి, ఈ గార్డెన్ నుంచి సో ఇక్కడ నుంచి కూర్చుంటే అక్కడ కొండ బాగా కనిపిస్తుంది. మేము వెళ్ళే రోజు ఆ కొండ కనిపించిందండి. మేమున్న 3 days ఉన్నాము, 2 nights 3 days. అప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు కొండ ఏం కనిపించలేదు. వెళ్ళే రోజు మాకు కొండ కనిపించింది అనమాట. సో మేము ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఆ కొండ చూడడానికి, అలా క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ పూలు ఉన్నాయి కదా, పూలు పీకకూడదు అని చెప్పేసి అక్కడ ఏదైనా బోర్డు పెడితే మాకు అర్థమవుతుంది పీకకూడదు అని చెప్పి. పీకిన తర్వాత మాకు ఛార్జ్ చేశారనమాట. ఇట్లా అవి మేము చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాము అని చెప్పేసి ఛార్జ్ చేశారు. సో మేము అంటే అన్నాము, అక్కడ బోర్డు పెడితే పీకరు, మీరు బోర్డు పెట్టకపోతే పిల్లలు అన్న తర్వాత పీకుతారు కదా అని చెప్పేసి కొంచెం అడిగింటే ఇంకా వదిలేశారనమాట. సో ఇది వచ్చేసి సోన్మర్గ్ వెళ్ళే దారి అనమాట. ఇది దాల్ లేక్ మొత్తము. చాలా వీడియోస్లో చూసాను, దాల్ లేక్లో మ్యూజిక్ వాటర్ ఫాల్స్ అనేది జరుగుతుంది కానీ బట్ నేను ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జరగలేదండి. మరి జరిగిందో నేను చూడలేదో మరి తెలీదు. ఈయన మా డ్రైవరు, మర్చిపోయిన ఈయన మటుకు మాకు ఇంత ముందు మీరు శ్రీనగర్లో దాల్ లేక్కి అక్కడ పోయేటప్పుడు ఒక డ్రైవర్ ఉన్నారు. అతనైతే చాలా సీరియస్ అవుతున్నాడు అనమాట. ఏదైనా అడిగితే చిరాకు పడుతున్నాడు, సీరియస్ అయిపోతున్నాడు. సో సోన్మర్గ్కి వెళ్ళడానికి ఈయనను పంపించాడు అనమాట. ఈయన చాలా ప్రశాంతంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు అన్ని చూపించాడు. సో ఇంట్లో నిదానంగా చెప్పే డ్రైవర్ ఉంటే పీస్ఫుల్ గా అయిపోతుందండి ట్రిప్ మొత్తము. मतलब वो आपको कम रेट दे सकता है. दुकानों पे आप कहीं भी जाओ 300 पर ग्राम, ओके, बट बस क्वालिटी का फर्क रहता है. बस क्वालिटी सही रहनी चाहिए. वो फिक्स. సో ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అక్కడ కేసరి దొరుకుతుంది కదా, కేసరి చాలా ఫేమస్ కదా. సో అది ఎక్కడ కొనాలి, ఎంత అవుతుంది, ఏంటి అన్నది అవంతా చెప్తూ ఉన్నాడు. बार्गेन नहीं कर सकते उधर. वो आप वहाँ पे देख लीजिए, मैं उसमें मतलब कोई टिप्पणी नहीं कर सकता. बट इफ यू आर टेकिंग अदर ना थिंग्स एंड इफ यू आर टेकिंग इन बल्क, you have a right to do bargain. Right. Like it's up to you. बल्क मतलब किलोस में. No, not kilos. It's very expensive. Don't go for that. मैम यहाँ पे जो है केसर खाली एक ही जगह उगता है, वो मैं आपको कल दिखाऊंगा. That's a small portion of land. We call it small. Somehow that is ना है, मतलब थोड़ा सा ही है, उतना ज़्यादा नहीं है. So क्या रहता है वहाँ पे, जो वहाँ का सॉइल है, वो जो वहाँ का आप समझो ये जो है कश्मीर बहुत बड़ा है, ठीक है ना. कश्मीर में सैफरन एक ही जगह उगता है. कश्मीर के बहुत सारे पार्ट्स ने मतलब कोशिश की थी सैफरन उगाने की, बट somehow वो कामयाब नहीं हुए. बहुतों ने मतलब जो वहाँ की मिट्टी है, ఈ ఊరి పేరు వచ్చి గాందర్బల్. ఇది కొద్దిగా ఎవరైనా సోన్మర్గ్ పోవాలంటే ఇక్కడి నుంచే పోవాలండి. సో ఇది సిటీ లోపల నుంచే వే ఉంది కాబట్టి కొద్దిగా రస్తీగా ఉంటుంది. సో మేము శ్రీనగర్ నుంచి సోన్మర్గ్కి అరౌండ్ 8-8:30కి స్టార్ట్ అయ్యాం మార్నింగ్. సో మీరు వీలైతే ఇంకా కొంచెం అర్లీగా స్టార్ట్ అవ్వండి. కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతే అక్కడ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అనమాట, టైం ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రిటర్న్ రావాలి కాబట్టి, సో మనల్ని తొందర పెట్టేస్తారు కాబట్టి. సో అండ్ ఇక్కడ లొకేషన్ చూసారా ఎంతో బాగుందో. ఈ లొకేషన్ చూసిన వెంటనే ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. మంచిగా ఒక సపరేట్ ఇల్లు, గ్రీనరీ, వెనకాల కొండలు, మామూలుగా లేదండి చూస్తే. అండ్ ఇక్కడైతే మేము ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఎవర్ గ్రీన్ హోటల్ అండ్ రెస్టారెంట్ ఇది. సో నేను వీడియోలో చూపించే ప్రతి రెస్టారెంట్ ది బెస్ట్ రెస్టారెంట్. సో మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే మన దోశలు, పూరి ఇవన్నీ దొరుకుతాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా సోన్మర్గ్కి వెళ్ళేటప్పుడు దారిలో మన ఇండియన్ ఫ్లేవర్ తాగలాలి అంటే ఇక్కడ ఎవర్ గ్రీన్ లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆ కొండ పైన ఇల్లు ఉందండి. సో ఆ కొండపైకి ఎలా వెళ్తానో ఏమో కానీ అసలు వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా దారిలో మొత్తం మంచు కనిపించింది అనమాట. ఈ మంచు చూడగానే మాకు మనసు ఎంత ఆనందంగా అనిపించిందంటే అంత హ్యాపీ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వర్షం లేదండి. వర్షం ఉంటే స్నో ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట. అంత లైక్ వర్షం పడతా ఉంటే మనము ఎంజాయ్ చేయలేం కదా. ఇంత స్నోని చూడడం ఫస్ట్ టైం అండి. జపాన్లో ఉన్నప్పుడు స్నోఫాల్ పడింది కానీ బట్ అంతగా లేదనమాట, జస్ట్ కొంచెమే పడింది. సో అది ఎంజాయ్ చేశాను, చిన్నపిల్లల్లాగా పరిగెత్తి మరీ ఎంజాయ్ చేశాను. కానీ ఇంత స్నోని చూడలేదు ఎప్పుడు. ఎప్పుడెప్పుడు రీచ్ అయిపోతామా, ఎప్పుడెప్పుడు స్నోతో ఆడుకుంటామా
ఆడుకుందామని ఫుల్ యాంగ్జైటీతో ఉన్నాను అనమాట నేనైతే. మా బుడ్డదైతే చిన్నప్పుడు అయితే ఐస్ గడ్డల చేతులు ఎంతసేపు అయినా అది కరిగేంత వరకు ఐస్ గడ్డల చేతులు పట్టుకుండేదండి. నేను అది చూసి అమ్మో ఇది ఇంకా స్నో దగ్గరికి అట్లా వెళ్తే హ్యాపీగా ఆడుకుంటది అనుకున్నా. టోటల్ ఆపోజిట్ అయింది. అక్కడికి వెళ్తే సంకనే దిగలేదు. ఇంకా అందుకే దాన్ని జాకెట్స్ అన్ని వేసేసి ఒక దగ్గర కూర్చోపెట్టి ఆ స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టాను అనమాట. ఇంకా నేను ఎంజాయ్ చేయలేక అది ఎంజాయ్ చేయలేకపోతే ఎలాగా చెప్పండి. సో అందుకనే దాన్ని కూర్చోబెట్టేసి సో నేను పోయి వెళ్ళి ఎంజాయ్ చేశాను అనమాట. మేము పైకి రావడానికి స్లెడ్జ్ మాట్లాడుకున్నాము. స్లెడ్జ్ బెస్ట్ అండి బైక్ కన్నా. పైకి రాగానే మనకి మ్యాగీ స్పాట్ ఉంటుంది. అక్కడ కహ్వా దొరుకుతుంది అనమాట. కెహ్వాలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి కేసరి వేసి ఇస్తారు. సో నాకు ఎందుకో కొంచెం స్వీట్ అనిపించింది. సో మా హస్బెండ్ వీళ్ళందరికీ నచ్చింది అనమాట. సో పైకి వెళ్ళగానే ఆ చలికి వేడివేడిగా కహ్వా తాగితే సూపర్ ఉంటుంది. ఇదే అనమాట కహ్వా. సో మీరు వెళ్ళినప్పుడు అది కాశ్మీర్లో ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆ ముందు రోజే వాన పడింది కాబట్టి అంత కొంచెము తడితడిగా ఉండింది. అందుకే చూడండి నేను స్లైడ్ అవుదామన్నా కూడా అవ్వలేకపోతున్నా. సో ఇదే అనమాట స్లెడ్జ్ అంటే. సో ఇంకా అంత అయిపోయింది. అందుకని కిందికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వచ్చేటప్పుడు నిజంగా వర్త్ అండి. బైక్ లో వచ్చింటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండిండేది కాదు. స్లెడ్జ్ లో వాళ్ళు అంత పైకి మనం నడవాలంటేనే మేము ఒక అప్ స్టేకి వెళ్ళేసరికి వాళ్ళు పాపం తీసుకుని వెళ్ళలేకపోయారు. సో అక్కడ మేము దిగి నడిచే లోపలే మాకు ఇబ్బంది అనిపించింది. వీళ్ళు ఎలా లాక్కొని వచ్చారా అనేసి కొంచెం అప్రిషియేట్ చేయాలనిపించింది అనమాట వాళ్ళని. సో లాస్ట్లో అయితే ఇలా దొబ్బారనమాట స్లైడ్ లాగా. సో మా ఆయనదైతే బాగా వెళ్ళింది కానీ స్లైడ్ నాది మటుకు మధ్యలోనే ఆగిపోయింది. ఆ ముసలాయన పాపము ఏజ్ పర్సన్. సో సరిగా పుష్ చేయలేదు నన్ను. సో మొత్తానికైతే ఇది అయిందనమాట. అండ్ తర్వాత మేము వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ మీకు ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటారు, అడుగుతుంటారు మీకు రీల్స్ కావాలా ఫొటోస్ కావాలా అని చెప్పేసి. ఒక్కరిని కాదు ఇద్దరిని అడగండి. మీరు బార్గెన్ చేసేటట్టయితే మంచిగా బార్గెన్ చేయండి. మా గ్యాంగ్ లో సాయి అఖిల అయితే సూపర్ బార్గెన్ చేస్తారండి. వాళ్ళైతే 500 చెప్పిందని 100 రూపాయలు తీసుకొని వస్తారనమాట. అంత బార్గెన్ చేస్తారు. సో బార్గెన్ చేసి మంచిగా పర్ కపుల్ కి 400 మాట్లాడుకున్నారు, వీడియోకి ఫొటోస్ కి. సో అలా 3 కపుల్స్ కాబట్టి 1200 మాట్లాడుకున్నాం. సో మీరు ఇంకేమైనా బార్గెన్ చేయగలుగుతారో చేయండి, లేదంటే ఈ ప్రైస్కి ఓకే అనమాట. సో అలా ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ టు శ్రీనగర్. స్లెడ్జ్కి పర్ హెడ్ 2000 అంటే లేదు 6 మెంబర్స్ ఉన్నాం కదా 10,000 రౌండ్ ఫిగర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు 12,000 అడిగారు. 6 మెంబర్స్ కదా పర్ హెడ్ 2,000 12,000 అంటే లేదు మీరు మాట్లాడింది 10,000 అంటే ఒప్పుకోలేదన్నమాట. చాలాసేపు డిస్కషన్ చేసిన తర్వాత కూడా ఒప్పుకోకపోతే ఇంకా సర్లే ఎందుకని చెప్పి ఇచ్చేసాము. సో మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక ప్రైజ్ మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడేటప్పుడే రికార్డ్ చేసుకోండి. రికార్డ్ ఆర్ ఒక పేపర్లో వాళ్ళతో రాయించుకోండి అమౌంట్. ఎందుకంటే వచ్చేసిన తర్వాత వాళ్ళు మార్చేస్తారనమాట. సో ఇక్కడ మటుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట మటుకు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ గుల్మార్గ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.